డైరెక్టర్ హను రాఘవపూడి బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను రీసెంట్ సీతారామం వరకు అంతే ఇంటెన్సిటీని, లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో హను రాఘవపూడి తన నెక్స్ట్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇది నిన్నటి వరకు రూమర్గానే ఉండేది. ఇక ఆ రూమర్కి ఎండ్ కార్డ్ పడేలా ఈ క్రేజీ కాంబో నిజంగానే సెట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథ చర్చలు కూడా ఇటీవల ముగిసినట్లు తెలుస్తుంది. హను కంప్లీట్ చేసిన బాండెడ్ స్క్రిప్ట్ను ప్రభాస్కు వినిపించగా పచ్చజెండా ఊపాడు. అక్టోబర్ నుండి ఈ మూవీ షూటింగ్ను షురూ చేయనున్నారు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఇక ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. రీసెంట్గా ఓ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ హను ఈ విషయంపై మాట్లాడుతూ, నా నెక్స్ట్ ఫిలిం ప్రభాస్తో ఉంటుంది. అది పూర్తి స్థాయి పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. ఇదొక చారిత్రక ఫిక్షన్ ఫిలిం. అన్ని అనుకున్నట్లుగానే సినిమా కోసం మంచి కథ కుదిరింది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కోసం ఓ 3 పాటలు కూడా కంపోజ్ చేశారు అని హను చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని హను వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనే న్యూస్ వస్తుండటంతో రెబల్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 6 అడుగుల అందగాడైన ప్రభాస్తో ఈ అందాల బ్యూటీ నటించడం ఇది ఫస్ట్ టైం కాగా, ప్రభాస్తో నటించడానికి మరీ ఉత్సాహంగా ఉందట హను సీత. ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీస్తో బిజీగా ఉన్నారు. నాగశ్విన్తో కల్కి 2, ప్రశాంత్ నీల్తో సలార్ 2, ఇక మరోపక్క మారుతి, సందీప్ వంగ మూవీస్ను లైన్లో పెట్టేశారు. ఇక హను రాఘవపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం 2 ఏళ్లు పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో హను రాఘవపూడి వెయిట్ చేస్తాడో లేక అంతలోపు వేరే మూవీని డైరెక్ట్ చేస్తాడో చూడాలి మరి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.